100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలనను కోరుకుంటున్నారు అని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఫామ్ హౌస్ పాలన అనే ఆప్షన్కి 67% మంది ఓటు వేస్తే ప్రజా పాలన అనే దానికి 33% మంది ఓటు వేశారు. దాన్ని చూసి బీఆర్ఎస్ నేతలు చూసారా ప్రజలు ఎవరి పాలనను ఎలాంటి పాలనను కోరుకుంటున్నారో అంటే కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అలాంటి టైంలో అసలు ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డిని విచారణ జరపాలి అంటూ మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ లీడర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కాంగ్రెస్ పాలన గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే స్వరూప్ గారు. మీరు చూసారు కదండి సార్, ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన ట్వీట్ అనేది ఇప్పుడు ఎంత వైరల్గా మారిందో, ఎందుకు ప్రజలు అలాంటి ఓట్లు వేశారు అంటారు? మీ బీఆర్ఎస్ వైపే ఇంకా మొగ్గు చూపుతున్నారా? ఎప్పటికీ బీఆర్ఎస్ వైపే ఉంటారండి తెలంగాణ ప్రజలు. వాళ్ళు పాపం కాంగ్రెస్ ఇచ్చిన ఈ మోసపు హామీలు 420 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి చూసి కొంత మోసానికి గురయ్యారు, కానీ వెంటనే ఆ మోసం నుంచి తేరుకున్నారు. అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ యూనిట్ ఇచ్చిన ఈ పోల్ ఏదైతే ట్విట్టర్ పోల్లో దాదాపు 1,00,000 మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఆ ప్రశ్నలు కూడా కొంత ఇండైరెక్ట్గా అడిగినారు. మీకు ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజల వద్దకు పాలన కావాలన్నా అంటే ప్రజలకు ఈ ప్రజల వద్దకు పాలనకు కేవలం 33% మాత్రమే ఓట్లు పడ్డాయి. ఫామ్ హౌస్ పాలన అని మీరు చెప్తున్న పాలన ఎత్తుందో ఆ పాలనకు 67% ఓట్లు పడ్డాయి. నిజానికి వాళ్ళు మీకు కేసీఆర్ గారి పాలన కావాలన్నా, రేవంత్ రెడ్డి గారి పాలన కావాలని అంటే కేసీఆర్ గారికి 99% ఓట్లు వచ్చిండేవి, రేవంత్ రెడ్డికి 1% ఓట్లు వచ్చిండేవి. అసలు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కు ఈ తెలంగాణను పాలించే సత్తా ఉందని నేను అనుకోవడం లేదు. నిజంగా చెప్తున్నాను. వాళ్ళకు తెలంగాణ పోరాటం కానీ, తెలంగాణ చరిత్ర కానీ, తెలంగాణ సంస్కృతి కానీ దాని మీద వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదండి. నిజానికి తెలంగాణను అణిచివేసిందే కాంగ్రెస్ పార్టీ. 1948 నుంచి మరి ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, తర్వాత తెలంగాణ 1956లో వచ్చిన మరొక తెలంగాణ ఉద్యమం కానీ, 1969లో వచ్చిన ఒక మహోద్యమైన తెలంగాణ ఉద్యమం కానీ దాన్ని అణిచివేసి, 1971లో మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి, 1995 నుంచి వస్తున్న ఉద్యమాలన్నిటి కూడా అణిచివేసి రకరకాల నకిలీ ఒడంబడికలను చేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా అణిచివేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. విధి లేక కేసీఆర్ గారి పోరాటాన్ని చూసి ఇదిగా మనం ఆపితే ఆగేది కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ 2014లో తెలంగాణ ఏదైతే పోరాటం వచ్చిందో తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్నారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అందుకొరకు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ అట్లా వచ్చింది. కానీ నిజానికి తెలంగాణను పాలించే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? లేదు, నిజంగా లేదు. తెలంగాణ అణచివేసిన పార్టీ నేను తెలంగాణను బాగు చేస్తానంటే ఎవరు నమ్ముతారు? తెలంగాణ ప్రజలు 2023లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి 6 గ్యారంటీల హామీలు ఏవైతే ఉన్నాయో హామీలను ప్రజల మీద వెదజల్లిండ్రు. మహిళలకు ఉచిత బస్సు విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం కానీ, తర్వాత 200 యూనిట్ల విద్యుత్ కానీ, లేకపోతే జాబ్ క్యాలెండర్నో, లేకపోతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని, ప్రతి మహిళకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి, పీజీ చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తామని, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తామని, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తామని, అలావి కానీ హామీలన్నిటి కూడా తెలంగాణ ప్రజల మీద గుప్పించే వరకు ఒక్క క్షణం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ మత్తులో మునిగిపోయి కళ్ళు మూసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. ఇవాళ ఒక నెల రోజుల లోపలనే వాళ్ళు రియలైజ్ అయినారు. ఇవాళ వాళ్ళు సంవత్సరం తర్వాత పోల్ పెట్టినారు. సంవత్సరం తర్వాత పోల్లో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. మన కళ్ళ ముందరనే కనిపిస్తుంది ఈరోజు పోలు. 67% ఫామ్ హౌస్ పాలన కావాలన్నారు, 33% మరి ఈ ప్రజల వద్దకు పాలన అన్నారు. అదే కేసీఆర్ గారి పాలన, రేవంత్ రెడ్డి పాలన అంటే 99 వర్సెస్ 1 అయ్యండి.
సార్ ఫోన్ ట్యాపింగ్, అలాగే కాళేశ్వరం అవినీతి, డ్రగ్స్ కేసు, ఇలా అనేక కేసుల్లో కేటీఆర్ గారి పేరు వినిపిస్తోంది. ఇక ఫార్ములా ఈ రేస్ కేసులో అయితే ఆయన అరెస్ట్ అవుతారు అని సీఎం వంటి వ్యక్తులే చెప్తున్నారు. అలాంటి టైంలో మీరు ఏకంగా రేవంత్ రెడ్డి మీద విచారణ జరపాలి ఈ కేసులో అంటూ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకలా? నిజంగా తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన నిజం ఏంటంటే, నేను ఒక రాజకీయ నాయకుడిగా చెప్తలేనండి, ఒక మాజీ పోలీస్ అధికారిగా, ఎన్నో ఆర్థిక నేరాలు పరిశోధించిన ఒక అధికారిగా, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసిన యుద్ధ నేరాలను పరిశోధించిన అధికారిగా నేను చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. నిజానికి ఈ కేసులో ఫార్ములా ఈ ఆర్గనైజేషన్కు తెలంగాణ పంపించిన 55 కోట్ల రూపాయలు అవి పెట్టుబడి అండి, పెట్టుబడి. ఆ పెట్టుబడిని కేటీఆర్ గారు ఒక మినిస్టర్ హోదాలో నా తెలంగాణకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు రావాలి, రైట్, నా తెలంగాణ గ్రీన్ ఎనర్జీకి క్యాపిటల్ కావాలి, నా తెలంగాణలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడి రావాలి, నా తెలంగాణలో పుట్టిన బిడ్డలకు వేలాది మందికి ఉద్యోగాలు రావాలి, ప్రపంచమంతా నా తెలంగాణ గురించి మాట్లాడుకోవాలని చెప్పేసి ఆనాడు 55 కోట్ల రూపాయలు ఆయన జోబుల నుంచి తేలే, ప్రభుత్వ ఖజానా నుంచి గవర్నమెంట్ ఆర్డర్లు ఉన్నాయి, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఉంది, అవన్నీ చూసే చాలా ఆలోచించి పెట్టిండు 55 కోట్ల రూపాయలు. ఆ 55 కోట్ల రూపాయలు ఇప్పుడు ఫార్ములా ఈ ఆర్గనైజేషన్కి పోయినాయి. 55 కోట్లు ఒక రేస్ అయింది. రెండవ రేస్ అయ్యే క్రమంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు అయిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలోకి అధికారం వచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదట చేయాల్సిన పని, మరి వాళ్ళు ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ మళ్ళీ రెండవ రేసు పెట్టాలి కదా, ఇంకో మూడో రేసు పెట్టాలి కదా, నాలుగో రేసు పెట్టాలిగా, ఐదో రేసు పెట్టాలిగా, ఈ రేసులకు ఇంకా ఎన్ని పైసలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది అని చెప్పేసి ఆ పైసలు ఎక్కడుంటే ఆ పైసలు తీసుకొచ్చి రేసులు కంటిన్యూ చేసి కేటీఆర్ గారి కన్నా ఇంకా మంచిగా చేయాల్సి ఉండే. అది చేయకుండా వాళ్ళు వచ్చిన వెంటనే ఎవరిని అడగకుండా రాత్రికి రాత్రి ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిండు. క్యాన్సిల్ చేసి సంవత్సరం తర్వాత, మీరు చూడండి, సంవత్సరం తర్వాత కేటీఆర్ గారే తప్పు చేసిండు అని చెప్పేసి పెట్టిండు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టిండు. నాకు అది ఆశ్చర్యంగా ఉంది. కరప్షన్ అని ఎప్పుడంటారంటే, మీకు ఒక సర్టిఫికేట్ కావాలండి, నేను ఒక గవర్నమెంట్ అధికారిని, చూడు స్వరూప గారు, మీరు సర్టిఫికేట్ అడుగుతున్నారు, మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలా, నా దగ్గర మీకు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఉన్నది, కానీ మీరు నాకు 100 రూపాయల లంచం ఇస్తేనే మీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తాను. నేనంటే మీరు నాకు 100 రూపాయలు నాకో, నా గూగుల్ పే అకౌంట్కో, నా ఫోన్పే అకౌంట్కో, లేకపోతే నా టేబుల్ మీద 100 రూపాయలు పెడితేనో, లేకపోతే నేను ఇంకొక బినామీ పేరు చెప్తే, చూడయా మా ఆఫీస్ బయట ఒక పాన్ డబ్బా ఉంటుంది, ఆ పాన్ డబ్బాలో ఒక వ్యక్తి కూర్చుంటే ఆ వ్యక్తికి 100 రూపాయలు ఇవ్వు, ఆయన 100 రూపాయలు ఇచ్చినట్టే నేను నీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తా స్వరూప అని చెప్పి నేనంటే అది కరప్షన్. మీకు సర్టిఫికేట్ కావాలి, నా దగ్గర సర్టిఫికేట్ ఇచ్చే అధికారం ఉంది, నేను మిమ్మల్ని డబ్బులు అడిగాను, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, లేకపోతే నేను చెప్పిన వ్యక్తికి ఇచ్చారు, 100 రూపాయల నోటు ఉంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు వచ్చి నా చేతులు కడుగుతారు, మీ చేతులు కడుగుతారు, ఆ నాఫ్తలిన్ బాటిల్స్ పింక్ కలర్లో ఉండే ద్రావణం వస్తుంది, అదేవిధంగా 100 రూపాయల నోటును సీజ్ చేస్తారు. అది అవినీతి, కరెక్ట్, చట్ట ప్రకారం. ఇక్కడ జరిగింది ఏంటండి, కేటీఆర్ గారు ఓపెన్గా చెప్తున్నారు, అయ్యా నేను మినిస్టర్ హోదాలో ఈ రాష్ట్రానికి ఎలక్ట్రిక్ వెహికల్ తయారు కావాలి, గ్రీన్ ఎనర్జీ రావాలి, ఈ రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడులు రావాలి, 1000 ఉద్యోగాలు రావాలని నేనే 55 కోట్లు పంపించిన, నేను ప్రభుత్వ అధికారుల పర్మిషన్ తీసుకొని పంపించాను, వాళ్ళకి చెప్పమంటే నేనే చెప్పిన వాళ్ళకు, వాళ్ళు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉండే HMD అకౌంట్ నుంచి ఫార్ములా ఈకి పంపించారు. రెండవది, ఫార్ములా ఈ వాడు ఏమంటున్నాడు, అయ్యా కేటీఆర్ గారు పంపించిన 55 కోట్ల రూపాయలు నా దగ్గరనే ఉన్నాయి, కానీ రెండవ రేసు నడిపించాలంటే ఇంకా మీరు ఎక్కువగా పైసలు ఇవ్వాలి, ఈ 55 కోట్లు సరిపోవని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ పంపించినాయన నేనే పంపించినా చెప్తున్నాడు, తీసుకున్నాయన నేనే చెప్తున్నాడు, నేను తీసుకున్నాను చెప్తున్నాను. కరప్షన్ ఎక్కడ ఉన్నదండి? ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని ఆయన అడుగుతున్నాడు. నువ్వు అగ్రిమెంట్ను రివైజ్ చేసుకోవాలి, లేకపోతే అగ్రిమెంట్ ప్రకారం ఎక్కువ డబ్బులు పంపించాలి. అవి పంపించకుండా నువ్వు ఏవో తిన్నావంటాడు. దానకిషోర్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన కంప్లైంట్లో అవినీతి నిరోధక శాఖకు ఎక్కడ కూడా ఆయన ఈ డబ్బులు కేటీఆర్ తిన్నాడని చెప్తలేడు. మీరు ఆయన దగ్గరకు పంపించాల్సి ఉండే, క్యాబినెట్కి పంపించాల్సి ఉండే, లేకపోతే మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడగాల్సి ఉండే, ఎలక్షన్లు జరిగే టైంలో మీరు ఏమైనా పంపించిండ్రు, అవన్నీ కూడా కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటివి. నిజానికి అలా తెలంగాణకు నష్టం జరిగింది కేటీఆర్ గారు పంపించిన 55 కోట్ల ద్వారా కాదు. రేవంత్ రెడ్డి గారు అనాలోచితంగా, కక్షపూరితంగా, ప్రతీకారేచ్ఛతోని
రాత్రికి రాత్రే రద్దు చేసింది కాబట్టి అగ్రిమెంటు 55 కోట్ల రూపాయల నష్టం కాదు, వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగింది తెలంగాణకు, వేలాది ఉద్యోగాలు పోయినాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలా మనం వాడే ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? బ్యాటరీస్ చైనా నుంచో ఇంకెక్కడి నుంచో వస్తున్నాయి. ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు అంటేనే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది చైనా, లేకపోతే అమెరికా, లేకపోతే ఇంకేవో. ఒకవేళ కేటీఆర్ గారి ప్లాన్ నిజంగా సక్సెస్ఫుల్ అయి ఉంటుంటే మనకు తెలంగాణ, మేడ్ ఇన్ తెలంగాణ అనేది ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒక బ్రాండ్గా మిగిలిపోయి ఉండేది. ఇలా ఏముందండి? ఎక్కడ లేదుగా. అది పోయింది, ఆ కళ అనేది కరిగిపోయింది. సో నేను ఏమన్నానంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు డిసెంబర్ 6, 2023 నాడు మీరు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో, గవర్నర్ గారి సమక్షంలో రేవంత్ రెడ్డి అనే నేను రాజ్యాంగబద్ధంగా భయము ప్రతీకారం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగంలో ఉండే షెడ్యూల్ 3లో ఉండే పదవీ స్వీకార ప్రమాణం చేసిండ్రు. రాజ్యాంగం మీ చేతులు పెట్టి చేసిండ్రు. రాజ్యాంగంలో షెడ్యూల్ 3లో ఈ ప్రమాణం ఉంది. రాగద్వేషాలకు అతీతంగా భయము ప్రతీకారం లేకుండా రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తానని చేసిండ్రు. ఇవాళ మీరు చేస్తున్నది ఏంటండి? మీరు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట మీరు చేసింది ఈ ఫార్ములా రద్దు చేసిండ్రు. దానివల్ల ఎవరికి నష్టం? 55 కోట్ల రూపాయల పెట్టుబడి అక్కడ ఇంగ్లాండ్లో ఇరికిపోయింది. నాకు రావాల్సిన రేసులు రాలేదు. రేసులు రావడం లేదు కాబట్టి ఈ తెలంగాణ ఇజ్జత్ అంతా పోయింది. అందరి ముందల ఈ దేశం యొక్క ఇజ్జత్ పోయింది. అరే తెలంగాణలో ఒక్క పైసా పెట్టుబడి పెట్టినా, ఏ కార్యక్రమాలు చేసినా కూడా మన మీద కేసులు పెడతారా బాబు, బతికుంటే బలిసాకు తినొచ్చు కానీ తెలంగాణకు మాత్రం పోవద్దు అని చెప్పేసి ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులందరూ కూడా వణుకుతూ మాకు తెలంగాణ వద్దు బాబు, మీరు ఏమైనా చేసుకోండి అన్నారు. పక్కన కర్ణాటక, అదే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందని కర్ణాటక, వాళ్ళు మరి వెహికల్ రేసులు చేస్తున్నారు. గుజరాత్ నరేంద్ర మోడీ గారు గిఫ్ట్ సిటీ అనే దాంట్లో $1.4 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఫార్ములా ఈ రేసులు వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణకు రావాల్సిన రేసులన్నీ రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల వేరే రాష్ట్రాలకు పోయినాయి. ఎవరికి నష్టం? మా తెలంగాణ బిడ్డలకు నష్టం. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ప్రజల విశ్వాసం, ప్రజలు నేను నమ్మించారు. మీరు తిరుపతి పోతున్నారండి, మీరు ఢిల్లీ పోతున్నారు, తిరుపతి పోతున్నారు. మేము పక్కింట్లో మా కుటుంబం అద్దెకుంటుంది, బాబు మేము ఢిల్లీ పోతున్నాం, దయచేసి ఈ తాళం చేతులు మీ దగ్గర పెట్టుకోండి, రైట్, మా ఇంట్లో కొంత బంగారం ఉన్నది, దయచేసి జాగ్రత్తగా చూసుకోండి అని మీరు నాకు తాళం చేతులు ఇచ్చిపోయారు, రైట్. సో లేకపోతే మా ఇల్లు మేము అమెరికా పోతున్నాం, మా ఇంటిని ఎవరికైనా అద్దెకి ఇవ్వండి, కొంత రెంట్ వస్తే ఆ కరెంటు బిల్ కట్టండి, వాటర్ బిల్ కట్టండి, మాకేమైనా మిగతా పైసలు పంపించండి, మీరు అమెరికా వెళ్ళిపోయారు. మీరు అమెరికా పోయిన తర్వాత మీ ఇంటిని మీకు తెలియకుండా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి నా పేరు మీద చేసుకుంటే మీరా నేరస్తులు? నేను కదా. అంటే మీరు నన్ను నమ్మించారు. నమ్మించినప్పుడు మీ ఇంటి నా పేరు మీద రాసుకుంటే తప్పు ఎవరు చేశారు? నేను చేశాను. అద్దె ఇస్తాడేమో అని చెప్పి మీరు నాకు ఇల్లు ఇచ్చారు. నేను ఆ ఇల్లే నాది, అసలు వీళ్ళది ఇల్లు కాదని చెప్పి నేను పత్రికల్లో డాక్యుమెంట్స్ సృష్టించి నేను కోర్టుకు పోయాను. ఎగ్జాక్ట్ అదే జరిగింది ఇక్కడ. కేటీఆర్ గారు ఒక విత్తనం వేశారు, ఒక రోడ్డు పక్కన ఒక చెట్టు నాటి విత్తనం వేశారు. విత్తనం వేసి ఒక మహావృక్షంగా మారుతుంది, ఇది రేపొద్దున నీడ ఇస్తుంది, దీని నుంచి పళ్ళు వస్తాయి, ఆకలి ఉన్న వాళ్ళు, దాహం ఉన్న వాళ్ళు, అలసిపోయిన వాళ్ళు దీని కింద నీడ కూర్చుంటారు, అదేవిధంగా దీని నుంచి పళ్ళు వస్తే పిల్లలు రాళ్ళేసి పళ్ళు తీసుకొని తింటారు అని చెప్పి ఆయన వేశాడు. రేవంత్ రెడ్డి తర్వాత వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చి అసలు ఈ విత్తనం నేను వేయలేదు, ఈ పళ్ళు మంచివి కావు అని చెప్పి ఆ చెట్టునే నరికేయండి రా అని చెప్పేసి పెరిగిన ఆ వృక్షాన్ని నరికేశాడు. జరిగింది అదే, ఇక్కడ జరుగుతున్నది అదే. అసలు 55 కోట్లను పెట్టుబడిగా చూడాలి నువ్వు, 55 కోట్లను అవినీతిగా చూస్తే ఎట్లా నాకు అర్థం కాదు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సంక్రాంతి నాడు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పతంగుల పండుగ చేసింది, కైట్ ఫెస్టివల్ అంటారు దాన్ని. 14 దేశాల నుంచి పతంగులు ఎగరేసే వాళ్ళని పిలిపించి తెలంగాణలో టూరిజం ప్రమోషన్ అని చెప్పి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎందుకు పెట్టారు? నేను తప్పంటలేను, కరెక్ట్, అది మంచి పని చేశారు. ఎందుకు పెట్టారు అంటే తెలంగాణ పేరు ప్రపంచం అంతా మారుమోగాలి, ఈ సంస్కృతి ప్రపంచానికి తెలవాలని చెప్పేసి పెద్ద ఎత్తున కైట్ ఫెస్టివల్ పెరేడ్ గ్రౌండ్స్లో పెట్టారు. పోయిన సంవత్సరం డిసెంబర్లో ప్రజాపాలన వారోత్సవాలని చెప్పేసి హుసేన్ సాగర్ మీద పెద్ద ఎత్తున విమానాల ఎయిర్ షో చేశారు. తప్పేం కాదండి అది. హైదరాబాద్లో ఎయిర్ షో జరిగింది, రోజు దేశమంతా మాట్లాడుకుంటుంది దీని గురించి, విమానాలు ప్రజలందరూ అంటారు. సో అది తప్పు కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నోవోటెల్ హోటల్లో ప్రభుత్వం ఖర్చుతోనే చేశారు, తప్పు కాదు. మీరు చేస్తేనేమో తప్పు కాదు,
కేటీఆర్ గారు ఒక్క పైసా తీసుకోకుండా రాత్రింబవళ్ళు కష్టపడి లండన్ పోయి ఫార్ములా ఈ ప్రజలను ఒప్పించి ఒక గ్రీన్ కో అనే ఒక కంపెనీ స్పాన్సర్గా ఉండని ఒప్పించి ఇక్కడ రేస్ చేస్తేనేమో ఆయన ఒక్కడే చూసిండు. అంటే రేస్ 30,000 మంది చూసిండ్రు. ఆయన ఖజానాకు ఒక పైసాను వచ్చిందా? కేసులు వచ్చినాయి, ఇవాళ వేధింపులు వచ్చినాయి. ఏసీబీలో 8 గంటల ప్రశ్నలు, ఈడీలో 8 గంటల సేపు ప్రశ్నలు. ఎందుకండి ఇది? ఒక పైసా తినలేదు, ఒక పైసా నష్టం జరగలేదు. అంటే నేనేమంటున్నా అంటే ఇందులో రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడు ఎందుకంటున్నా అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. భారత న్యాయ సంహిత అంటే ఐపీసీ స్థానంలో వచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్ 316 ఏం చెప్తుందంటే, నేను ఒక ఆస్తిని అప్పచెప్పినప్పుడు ఆ ఆస్తిని కాపాడాల్సింది మీరు. ఆ బాధ్యత మీ మీద ఉంది. దాన్ని కాపాడకుండా మీరు దాన్ని నాశనం చేసినందుకు మీరు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. మీరు అమెరికా పోయి ఇల్లును బాగా చూసుకోండి అని నాకు తాళం చేతులు ఇచ్చినప్పుడు నేను ఆ ఇంటిని నా పేరు మీద రాసుకొని మీకు అన్యాయం చేశాను. అది 316 ప్రకారం నేరం. నేను నార్సింగి పోలీస్ స్టేషన్లో మీరు విచారించాల్సింది కేటీఆర్ గారిని కాదు, మీరు రేవంత్ రెడ్డి గారిని విచారించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారం అంతా కూడా తన దగ్గర ఉంది కాబట్టి, మీడియా అంతా కూడా తన గుప్పిట్లో ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్స్ అన్నీ కూడా అబద్ధాన్ని నిజంగా మళ్ళీ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు ఏదో తప్పు చేసినట్టుగా చూపిస్తున్నారు. ఎక్కడ ఆ ఉచ్చు కేసీఆర్ నేడో రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్న ఉచ్చులో ఇరుక్కుపోయిన కేసీఆర్, తర్వాత ఏసీబీ అడిగిన 40 క్వశ్చన్లకు ఉక్కిరి బిక్కిరైన కేటీఆర్. ఏమైనా చూసినా అండి వీళ్ళు? వాళ్ళు ఏం క్వశ్చన్ అండి తెలుసా? అసలు కేటీఆర్ గారు అడిగిన ప్రశ్నలకు ఏసీబీలు ఉక్కిరి బిక్కిరైనరు. ఇక్కడ ఏముంది? కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13లో ఎక్కడ డిమాండ్ ఉంది? మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలి, నాకు డబ్బులు కావాలి, అమ్మ స్వరూప గారు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నేను అడిగితే మీరు నాకు డబ్బులు ఇస్తే అది కరప్షన్. ఇక్కడ ఆయన ఏమడిగిండండి? ఆయన ప్రభుత్వ ఖజానా నుండి ప్రభుత్వం ప్రజల కోసం ఒక చక్కటి వ్యాలీ కోసం, ఒక చక్కటి పరిశ్రమ రావడం కోసం ఖర్చు పెట్టిండ్రు. అది ఎట్లా నేరం అవుతుంది? నేరం రేవంత్ రెడ్డి చేశాడు. రాజ్యాంగబద్ధంగా రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానన్న నువ్వు షెడ్యూల్ 3 రాజ్యాంగం ప్రకారం చేస్తున్న నువ్వు ఇలా ప్రజలకు నాశనం చేస్తున్నావు. రాగద్వేషాలు, నీ అనురాగం అంతా ఎక్కడ పోతుంది? తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి, యనుమల జగదీశ్వర్ రెడ్డి, స్వచ్ఛ బయో కంపెనీ, అమృత్ కంపెనీ, నీ బంధువులకే అన్ని బెగా కృష్ణారెడ్డి, వీళ్ళకే నువ్వు ఇస్తున్నావు. ఇవన్నీ కూడా ద్వేషం ఎవరి మీద చూపిస్తున్నావు? ఇవన్నీ తప్పయ్యా రేవంత్ రెడ్డి, ఇట్లా చేయకూడదయ్యా, నువ్వు ప్రజల కోసం పాలన చేయవయ్యా రేవంత్ రెడ్డి అని అన్నందుకు ద్వేషం అంతా బీఆర్ఎస్ వాళ్ళ మీద చూపిస్తున్నావు. కేటీఆర్ ఏసీబీ ఆఫీసు నుంచి ప్రశ్నలను అయిపోయిన తర్వాత రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే మీడియా వాళ్ళు నచ్చలేదు. సార్ ఏమైంది సార్ అని అడుగుతారు. రోడ్డు మీద 2 ప్రశ్నలకు ఆన్సర్ చెప్పిండు. తెలంగాణ భవన్కు నడుచుకుంటూ వస్తే నువ్వు రోడ్డు మీద ఎందుకు నడిచినావు అని కేసు. రోడ్డు మీద నడవద్దండి. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? నేను ఎక్కడైనా తెరచు ఈ దేశంలో. రాజ్యాంగంలో 21 ఏం చెప్తుంది? జీవించే హక్కు ఉందని చెప్తుంది. రాజ్యాంగంలో 19 ఏం చెప్తుంది? నువ్వు ఏమైనా మాట్లాడవచ్చు, చట్టానికి లోబడని చెప్తుంది. మేము ఎక్కడ చట్టాన్ని వ్యతిరేకించినాం? ఈడీ ఆఫీస్లో ఆయన ప్రశ్నోత్తరాలు నడుస్తున్నాయి. ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిండు. ప్రెస్ మీట్ పెడదామంటే పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారు. అరే ప్రెస్ వాళ్ళకు సమాచారం తెలుసుకునే హక్కు ఉందండి. వాళ్ళకు నిజం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది కూడా నేరమా? రోడ్డు మీద నడుస్తున్న చార్మినార్ దగ్గర ధర్నా చేస్తే నేరం, అది కేసు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోతే అక్కడ ఒక కేసు. నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే అది ఒక కేసు. నీకు దమ్ముంటే కౌంటర్ చేయి కదా. నువ్వు తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి మాట్లాడు అని అంటే మాట్లాడు. అసెంబ్లీ సాక్షిగా చర్చ పెడదాం రండి. అయ్యా మేము తప్పు చేయలేదు, మేము తప్పు చేసినాం అంటున్నారు. మీ దగ్గర ఏం సమాచారం ఉందో మీరు తీసుకురండి, మా దగ్గర ఏం సమాచారం మేము తీసుకొస్తాం. అసెంబ్లీలో కలిసి చర్చ చేద్దాం, నింపాదిగా చర్చ చేద్దాం, ఎవరిని ఒకరిని తిట్టుకోవద్దు, రికార్డుతోనే చర్చ చేద్దాం అంటే ముఖ్యమంత్రి రావాలి కదండి. మేమంటలేము, మీ దగ్గర మేము 55 కోట్లు తిన్నామని అంటున్నారు, మేము తినలేదు అంటున్నాము. డబ్బులు ఫార్ములా ఈ దగ్గర ఉన్నాయి, మేము ఇట్లా పంపించినాం, మా దగ్గర రికార్డులు ఉన్నాయి, మీ దగ్గర రికార్డులు ఏమైనా ఉంటాయి తీసుకురండి. ఇద్దరం అసెంబ్లీలో కొట్లాడదాం రా, మరి అందుకే ప్రజలు మా అసెంబ్లీకి పంపించింది, డిబేట్ చేద్దాం అంటే రాడు. ఏసీబీ నుంచి నోటీసు, ఇవాళ రేపు కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం, రేపు ఇంకొకరిని అరెస్ట్ చేసే అవకాశం. ఏందండి ఇది? ఎంత ముసుగులో గుద్దులాట. అందుకొరకే ఇవాళ ప్రజలు మీరు పోలింగ్ పెడితే 33 కదా కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన అంటే 99 కేసీఆర్కి వస్తాయి, 1% రేవంత్ రెడ్డికి వచ్చే. 1% కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇస్తారు.